అసలు తమ్ముడే పేకాటే అంటారు. కాగితం రాయించుకోవాలి ముందు, ఆ కాగితం ఒకటి పెట్టేయాలి. కాగితం రాస్తే కానీ ఇవ్వనని చెప్పాలి. ఏం మొహమాట, నేను కాగితం అడుగుతాను, తప్పదురా అబ్బాయి అడుగుతాను, ఇచ్చేసి. నువ్వు నేను శాశ్వతం కాదు కదా, రేపు నీ పిల్లలు నా పిల్లలు దెబ్బలాడుకోకూడదురా అని తమ్ముడికే చెప్పాలి స్వయంగా. సొమ్ము ఎలా వదిలేస్తామండి, చెప్పాలి స్పష్టంగాను. వాడేం బాధపడు, ఒరే నువ్వు నేను శాశ్వతం కాదు కదమ్మా, మన పిల్లలు దెబ్బలాడుకుంటారా రేపొద్దున, ఒక కాగితం రాసి నష్టమేముంది. ఎంత 2 లక్షలు తీసుకుంటే తమ్ముడో బావమరదో ఎవడైనా కాగితం రాయలేడండి. రాయని అంటున్నాడు అంటే మోసమే. ఎందుకు రాయని అంటున్నావు నువ్వు? ఎగ్గొడ్డానక ఎంతోమంది తెలుసమ్మా, నాకు పేర్లు చెబితే బాగుండదు, కోట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, భార్య పిల్లలు అనాథలు అయ్యారు, బంధుమిత్రులు మింగేశారు ఆస్తులు. దీన్ని ముదనష్టపు ఆస్తి అంటారు, మృత నష్టపు ఆస్తి. అది తెలుగులో ముదనష్టమైంది. ఇటువంటి వాడు ప్రేతమై పుడతాడు. ఈ ఆస్తి ఇలా ఆక్రమించిన వాడు, బాకీలు ఎగ్గొట్టిన వాడు పిశాచ్యమై పుడతాడు. ఇంకొకడు కూడా 3-4 రకాలు చెప్పారు. ఎవరు వెంటనే స్వర్గానికి కానీ